దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొన్ని వారాలుగా మనము దావీదు భక్తుని యొక్క జీవితాన్ని గురించి మనము స్టడీ చేస్తున్నామండి. దావీదు భక్తుడు ఏ విధంగా అతను జీవితంలో తన యొక్క పరిస్థితులన్నిటినీ ఏ విధంగా ఎదుర్కొని నిలబడి గొప్పవాడిగా మార్చబడ్డాడో, దేవుడు దావీదు భక్తుడిని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను చేసి తన రాజ్యమును ఏ విధంగా స్థిరపరిచి ఉన్నాడో, అతనికి కలిగినటువంటి గుణ లక్షణాలు, విధి విధానాలన్నిటిని గురించి మనము పరిశీలన చేస్తున్నాం. ప్రియమైనటువంటి ప్రజలారా, ఈ వారము కూడా దావీదు భక్తుడికి ఉన్నటువంటి ఒక గుణ లక్షణాన్ని మనము పరిశీలన చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 34వ కీర్తన 4వ చరణము. 34వ కీర్తన 4వ చరణము, పేజీ నంబరు 468. పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపి, దయగల ప్రభువా, మీకు వందనాలయ్యా. కృపా కనికరం కలిగిన దేవా, గడిచిన కాలమంతా మీ రెక్కల మాటను దాచి భద్రపరిచి క్షేమాన్నిచ్చిన యేసయ్యా, మీకు వందనాలు. ఈ దినము మీ పరిశుద్ధ లేఖనాలను ధ్యానించాలని, మీ పరిశుద్ధ లేఖనాల్లో మీరు దావీదు భక్తుని ఏ విధంగా ఆశీర్వదించారో నాయన మేము తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. తండ్రి, మీరే మాకు సహాయం చేయండి. నిలుచున్నవాడు అల్పుడు, వట్టివాడు మట్టివాడు. మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తినిచ్చి మాకు కావలసిన మాటలు అందించి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు భక్తుడికి ఉన్నటువంటి మరొక గుణ లక్షణం ఏంటంటే, చదువుబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా దేవుని వద్ద విచారణ చేసేటటువంటి అలవాటు దావీదు భక్తుడికి ఉందండి. దేవుని వద్ద ఎంక్వైరీ చేసేటటువంటి లక్షణము దావీదు భక్తుడు కలిగి ఉన్నట్లు మనము చూస్తాం. అతని జీవితంలో అనేక సార్లు దేవుని వద్ద విచారణ చేశాడండి. ఎప్పుడు సాధారణంగా మనిషి విచారణ చేస్తాడు, ఎప్పుడు ఎంక్వైరీ చేస్తాడు అంటే, తెలియని దాని గురించి తెలుసుకోవటం కోసం. నేను పలానా ఊరికి వెళ్ళాలి, ఈ బస్సు ఎప్పుడు వస్తుంది అని బస్ స్టాండ్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తాం. అదేవిధంగా రైల్వే స్టేషన్కి వెళ్ళి పలానా ట్రైను ఏ సమయానికి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, నేను పలానా ఊరు వెళ్ళాలి అని మనం ఎంక్వైరీలో అడుగుతాం. లేట్ అయితే ఎన్ని గంటలు లేట్ అవుతుంది, ఎలా ఉంది దాని పరిస్థితిని మొత్తం విచారణ చేసి మనం తెలుసుకుంటామండి. అందుకే విచారణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనకు అన్నీ తెలియవు, మనం ఖచ్చితంగా విచారణ చేస్తాం. ప్రతి మనిషి ఎంక్వైరీ చేస్తాడు తన జీవితంలో. ఈ అనుదిన జీవితంలో విచారణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మనుషుడు ముఖ్యంగా దేవుని వద్ద విచారణ చేయాలండి. ఇక్కడ ఈ దావీదు భక్తుడికి ఉన్నటువంటి గొప్ప గుణ లక్షణం ఏంటంటే, కొన్ని సందిగ్ధాలు ఏర్పడినప్పుడు, కొన్ని అననుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు, కొన్ని అసంఘటిత పరిస్థితులు ఏర్పడినప్పుడు, సడన్గా కొన్ని పరిస్థితులు కల్పించబడ్డప్పుడు వాటిని గురించి తెలుసుకోవటం కోసం దేవుని వద్ద విచారణ చేసేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడుగా చదవబడిన వాక్యంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడండి భక్తుడు. దేవుని వద్ద విచారణ చేసినప్పుడు దేవుడు ఈ దావీదు భక్తుడికి చక్కగా ఉత్తరం ఇచ్చి మంచి మార్గములో ఈ దావీదు భక్తుడిని నడిపించినట్లుగా మనము చూస్తామండి. దావీదు భక్తుడు మొదట సైనికుడుగాను, సైన్యాధిపతిగాను అయ్యాడు. ఆ తర్వాత రాజుగా, చక్రవర్తిగా మార్చబడ్డాడు. అతను సైన్యాధిపతిగా ఉండినప్పుడు సౌలు మహారాజుకి
ఇతని మీద ద్వేషం కలిగి, అసూయ కలిగి, ఇతని పేరు ప్రఖ్యాతులు వ్యాపిస్తున్నాయని అతను తరిమివేశాడండి. చంపాలని వెతికినప్పుడు అతను పారిపోయి కొండల్లో, అడవుల్లో, లోయల్లో, గుట్టల్లో సంచరిస్తూ జీవిస్తున్న టైంలో కొంతమంది వ్యక్తులు దావీదు భక్తుడంటే ప్రేమ, గౌరవం, నమ్మకం ఉండి ఆయనతో కొంతమంది చేరి ఉన్నారు. ఆ సమయంలో అతను అరణ్యాలలో వీటిల్లో తిరుగుతున్నప్పుడు ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులకు శత్రు దేశం, అది ఫిలిస్తీన్ దేశం. ఆ ఫిలిస్తీన్లు ఏం చేసేవాళ్ళంటే దండెత్తి ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చారు. ఆ టైంలో వచ్చి అక్కడ పంటలు పండితే ఆ రైతులందరిని కొట్టి ఆ కళ్ళముల మీద ఉన్నటువంటి ధాన్యములు దోచుకొని పోవాలని అక్రమంగా, అన్యాయంగా ఆ ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చినప్పుడు ఆ సంగతి దావీదుకు తెలిసింది. అప్పుడు దావీదు హుటాహుటిన తన దగ్గర ఉన్న జనాలను తీసుకొని వెళ్ళలేదండి. ఏం చేస్తున్నాడంటే మొదటి సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం మనము చూసినట్లయితే ఇక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. తరువాత ఫిలిస్తీన్లు కెయిలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యములు దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను. దావీదు విన్నాడండి దాని గురించి. విని ఏం చేశాడంటే అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిస్తీన్లు కెయిలా అనే ఊరి మీదకి వచ్చేసారు. అక్కడ ఉన్నటువంటి రైతులందరిని కొట్టి నరికి ఆ కళ్ళముల మీద ఉన్న ధాన్యాన్ని దోచుకొని వెళ్ళిపోబోతున్నారు అనే ఒక సమాచారము దావీదు భక్తుడికి తెలిసింది. వెంటనే దావీదు భక్తుడు తన దగ్గర ఉన్నటువంటి ప్రజలను, సైనికులను తీసుకొని వెళ్ళలా. ఆయన ఏం చేస్తున్నాడంటే అంతటా దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వద్ద విచారణ చేస్తున్నాడండి. దేవా, మరి ఫిలిస్తీన్లు వచ్చారు, కెయిలా మీద పడి ఆ ధాన్యాన్ని దోచుకొని వెళ్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి మనుషులందరిని కొట్టారయ్యా, మరి నేను వెళ్ళి వారిని హతం చేసి ఆ ధాన్యాన్ని కాపాడమంటావా లేదా తెలియచేయి ప్రభు అని దేవుని వద్ద అడిగాడండి. విచారణ చేసినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవా అంటున్నాడు, నీవు వెళ్ళి ఫిలిస్తీన్లను హతము చేసి కెయిలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువులు దండెత్తి వచ్చారు కెయిలా పట్టణం మీదకి, కెయిలా ఊరి మీదకి. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కొట్టి అక్కడ ఉన్నటువంటి కళ్ళంలో ఉన్నటువంటి ధాన్యాన్ని దోచుకొని వెళ్ళిపోతున్నప్పుడు దావీదుకు ఆ వర్తమానం తెలిసి దేవుని వద్ద ఎంక్వైరీ చేశాడు, విచారణ చేశాడు. ప్రభువా, నేను మరి వాళ్ళ ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళేదా వద్దా అని. అప్పుడు దేవుడు అన్నాడు, వెళ్ళి వారిని హతం చేసి ఆ ధాన్యాన్ని తీసుకొని రా, అక్కడ ఉన్న ప్రజలను రక్షించు అని దేవుడు సెలవిచ్చినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అట్లా దేవుడు ఒక అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు ఇక దావీదు భక్తుడికి అపజయం ఉంటుందండి, ఉండదు. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి జనములను తీసుకొని ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళి వారిని జయించి హతం చేసి ఆ ధాన్యమును, అక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షించినట్లు మనము చూస్తాం. ప్రియమైన ప్రజలారా, మనం ఒక వ్యాపారం స్టార్ట్ చేయబోయేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు, మనం ఏ పని చేయాలన్నా దేవుని వద్ద విచారణ చేయాలి. దేవుని వద్ద మనం విచారణ చేస్తే, దేవుని వద్ద మనం ఎంక్వైరీ చేస్తే, ప్రభా, మరి ఈ వ్యాపారం పెట్టబోతున్నాను, మరి పెట్టమంటావా వద్దా? ప్రభా, ఈ వ్యాపారం ఈ ఊర్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఫలానా ప్లేస్లో పెట్టాలనుకుంటున్నాను, పెట్టమంటారా వద్దా? నాకు తెలియచేయండి అని మనం ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా వ్యవసాయం చేసేవారంటే, ప్రభా, మరి ఈ భూములు ఏ పంట వేయమంటారు, ఈ పంట వేయాలని నేను అనుకుంటున్నాను, నాకు సహాయం చేయి అని మనము ఎంక్వైరీ చేయాలి. చదువుకునే పిల్లలైతే, ప్రభు, ఈ పుస్తకం నేను చదువుకోవాలనుకుంటున్నాను, మరి చదువుకోమంటారా? ఎంక్వైరీ చేయాలి. కాంపిటేటివ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే, మరి ఇదిగో ఈ ఉద్యోగానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రభు, మరి నన్ను చేయమంటారా వద్దా అని మనము ఎంక్వైరీ చేయాలి. దేవుని వద్ద విచారణ చేయాలి. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈనాడు మనుష్యుడు దేవుని వద్ద విచారణ చేయటం మానేసి మనిషి వద్ద విచారణ చేస్తున్నాడు. మనిషి వద్ద విచారణ చేస్తే మీకు కొంత సమాచారమే అందుతుంది. మనిషి వద్ద విచారణ చేస్తే మీకు పూర్తిగా లబ్ధి చేకూరకపోవచ్చు, మీరు సక్సెస్ను సాధించలేకపోవచ్చు. ప్రియులారా, అది దేవుని వద్ద కానీ మీరు విచారణ చేస్తే, దేవుని వద్ద కానీ మీరు ఎంక్వైరీ చేస్తే, ఆయన మీకు ఉత్తరం ఇస్తాడు. అది సక్సెస్ఫుల్గా ఉంటుంది,
అది ఫలభరితంగా మార్చబడుతుంది ప్రియులారా. మనము దావీదు భక్తుల నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని వద్ద విచారణ చేసేటటువంటి అలవాటు. ఆనాడు ఫిలిష్తీయులు సడన్గా దండెత్తి కెయిలా మీదకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతులను ప్రజలను కొట్టి ఆ కళ్ళముల మీద ఉన్న ధాన్యాన్ని దోచుకొని వెళుతూ ఉన్న సమయంలో దావీదు భక్తుని తెలిసి దేవుని వద్ద విచారణ చేసినప్పుడు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. వెళ్ళు దావీదు, పో, నేను నీ చేతికి వాళ్ళని అప్పగిస్తాను, వెళ్ళి లెస్సగా హతం చేయి, ధాన్యాన్ని తిరిగి తీసుకొచ్చేసేయి, నీ ప్రజలను రక్షించు అని దేవుడు దావీదుకి తెలియజేసినప్పుడు సంతోషభరితుడై తన పక్కన ఉన్నటువంటి ప్రజలను తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫిలిష్తీయుల్ని జయించి వారిని హతం చేసి ధాన్యాన్ని తిరిగి తీసుకొచ్చినట్టు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేవలం అది దేవుని వద్ద విచారణ చేసేటటువంటి అలవాటు వలన, కేవలం ఆనాడు దావీదు భక్తుడు దేవుని వద్ద విచారణ చేయటం వలన దేవుని సహాయం అతనికి లభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా మనము కూడా ప్రతి విషయంలో దేవుని వద్ద విచారణ చేయాలండి. ఇంకో సందర్భం ఏంటంటే మనము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే, పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే సిక్లగు అనే ప్రాంతంలో దావీదు భక్తుడు తన జనులు నివసిస్తూ ఉన్నారు. సిక్లగు అనే ఊర్లో, ఆ సిక్లగు అనే ఊర్లో వీరు నివసిస్తున్నప్పుడు దావీదు భక్తుడు ఫిలిష్తీయులతో కలిసి యుద్ధానికి వెళ్ళాడు. అయితే అక్కడ ఫిలిష్తీయుల సర్దారులు దావీదు మహారాజుని ఇంటికి పంపించారు. దావీదు భక్తుని ఇతను వద్దుల యుద్ధంలోకి, తిరిగి నీ ఊరు వెళ్ళిపో, నీ జనులను తీసుకొని అంటే దాదాపు ఒక 600 మంది ఉంటారు దావీదుతో పాటు సైనికులు. వారందరూ తీసుకొని మరలా తన ఊరికి తిరిగి వచ్చినప్పుడు, తిరిగి వస్తూ ఉండగానే ఆ ఊరిలో నుంచి పొగ ఆకాశానికి లెగుస్తుంది. వారు కంగారు పడి హుటాహుటిని ఊరిలోకి వచ్చి చూస్తే ఇళ్ళన్నీ తగలబడి ఉన్నాయి. పశువులు లేవు, స్త్రీలు లేరు, పిల్లలు లేరు, ఏమీ లేదు. అంత గందరగోళంగా ఉంది ఆ ఊరంతా. అక్కడున్న ప్రజలు, ఏంది ఇట్లా అయిపోయింది, ఏంది ఈ ఊరు ఇలా అయిపోయింది, ఏంది ఊరు తగలబడి, మన భార్య లేరు, బిడ్డ లేరు, మన ఆస్తి గొర్రెలు గొడ్డు లేరు, పశువులేయి అని చాలా దుఃఖక్రాంతులై చింతపడుతూ ఉన్న సమయంలో దావీదు భక్తుడు కూడా ఆయన భార్యలు బిడ్డలు కూడా వెళ్ళిపోయారండి. పశువులు కూడా తీసుకుని శత్రువులు దండెత్తి వచ్చి, అమాలేకీయులు ఐగుప్తులు దండెత్తి వచ్చి ఆ సిక్లగును దోచుకున్నారు. ఈ ప్రజలను చెరగొని తీసుకెళ్ళిపోయారు, ఆస్తిని కూడా దోచుకొని వెళ్ళిపోయారండి. అప్పుడు అందరూ ఈ దావీదు భక్తుడితో పాటు ఉన్న సైనికులు కూడా బాగా దుఃఖాక్రాంతులై ఏడుస్తూ ఉన్న సందర్భంలో అక్కడ దావీదు కూడా చాలా దుఃఖపడ్డాడండి. ఇక ఆ ప్రజలకు కోపం వచ్చింది. కోపం వచ్చి దావీదుని రాళ్ళతో చంపేద్దాం రండి రా, ఈ దావీదు వల్లనే మనకి ఈ పరిస్థితి ఏర్పడింది, అక్కడికెక్కడికో తీసుకెళ్ళాడు, అక్కడ యుద్ధం చేయని కూడా తిరిగి తీసుకొచ్చాడు, ఎక్కడ చూస్తే మన ఊరంతా తగలబడిపోయింది, మన భార్యల బిడ్డలు బానిసలుగా వెళ్ళిపోయారు, దీనంతటికీ మూల కారణం దావీదే, దావీదుని కొట్టి చంపుదాము రండి అని అందరు రాళ్ళు తీసుకున్నారండి. ఆ సందర్భంలో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎఫోదు తెమ్మని యాజకుడికి చెప్పినప్పుడు అబ్యాతారు ఎఫోదు తెచ్చినప్పుడు అప్పుడు రాత్రి విచారణ చేస్తున్నాడు దేవుని, నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా అంటున్నాడు అప్పుడు దేవుడు, తరుమము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువు అని దేవుడు సెలవిచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాన్ఫర్ట్ పొజిషన్, ప్రాణం పోయేటటువంటి పరిస్థితి అండి. దావీదు భక్తుడి ప్రాణం పోయేటటువంటి పరిస్థితి. తన ప్రక్కన ఉన్నటువంటి ప్రజలే, తన మాట వింటున్నటువంటి ప్రజలే, తన కింద ఉన్నటువంటి సైనికులే రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది సందర్భం. ఆ సమయంలో దావీదు భక్తుడు భయపడల, బెదురు చెందల, కలత చెందల, తన దేవుడైన యెహోవాను బట్టి, మన దేవుడు, మన రక్షకుడైన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. ప్రియమైన ప్రజలారా, వాక్యం ఇచ్చిన ఓ సహోదరులరా, మన జీవితాల్లో కూడా
మన వారే మనకు శత్రువులు అవుతారు. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలను బట్టి మన ఇంట్లో వారే మనకు శత్రువులు అవుతారు. మన రక్త సంబంధికులే మనకు శత్రువులు అవుతారు. మన ఇరుగు పొరుగు వారే మనకు శత్రువులు అవుతారు. బాధించేవారిగా, వేధించేవారిగా, హింసించేవారిగా తయారవుతారు. ఆ సమయంలో మనము దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఆ సమయంలో మనము దేవునిని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని వద్ద విచారణ చేయాలి. దేవుని వద్ద విచారణ చేయాలి. దేవుని వద్ద విచారణ చేయాలి. ప్రభువా, ఇదిగో ఈ పరిస్థితి నీకు తెలుసు ప్రభువా, ఇదిగో వీరు ఇలా తయారయ్యారు, ఇలా నిందిస్తున్నారు, ఇలా హింసిస్తున్నారు, ఇలా నష్టపరుస్తున్నారు ప్రభువా, మరి నాకు సహాయం చేయవా, ఏం చేయమంటావు అని మనము దేవుని వద్ద విచారణ చేసినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు సహాయం చేసి మనల్ని ఆదుకుంటాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, ఇక్కడ దావీదు భక్తుడి స్థితి ఏంటంటే ప్రాణం పోయేటటువంటి స్థితి. ప్రాణం పోయే స్థితి దావీది. తన చుట్టూ ఉన్న ప్రజలే తనను అప్పటి వరకు పొగిడినటువంటి వారే, నువ్వే మా నాయకుడు, నువ్వే మమ్మల్ని నడిపించాలని చెప్పినటువంటి వారే రాళ్లతో కొట్టి చంపాలని చూస్తున్నారు. మొదటి సమయాల గ్రంథం 30వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత రాళ్ళు ఎత్తారు చంపడానికి. వెంటనే అతను మోకరించి దేవుని వద్ద విచారణ చేసినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చాడండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను, విడిపించాను. దేవుడు దావీదు భక్తుడికి సహాయం చేశాడు. ఎందుకంటే దావీదు భక్తుడికి ఎంక్వైరీ చేసేటటువంటి అలవాటు, దేవుని వద్ద విచారణ చేసేటటువంటి స్వభావము దావీదు కలిగి ఉంది. ఆ తర్వాత దేవుడు సెలవిచ్చాడు, వెళ్ళు ఆ దండం ధరు, ఆ శత్రువులు వచ్చి నీ జనాలందరూ దోచుకొని వెళ్ళిపోయారు, నీ ఆస్తిని కూడా తీసుకెళ్ళారు కదా, నువ్వు ఆ దండిని తరిమితే నేను నీ చేతికాలను అప్పగిస్తాను, మీ వారిని నువ్వు దక్కించుకుంటావు అని దేవుడు చెప్తే తన దగ్గర ఉన్నటువంటి 600 మందిని తీసుకొని ఆ దండుని తరమటానికి వెళ్ళాడండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత 200 మంది అలసటతో ఆగిపోతే మిగిలిన 400 మందిని తీసుకొని వెళితే వాళ్ళు బాగా తిని త్రాగి డాన్సులు వేస్తున్నారు. విస్తారమైన ఆస్తి వచ్చింది మనకి, స్త్రీలు వచ్చారు, పిల్లలు వచ్చారని ఆ ఐగుప్తీయులు, అమాలేకీలు నాట్యం ఆడుతూ విందు చేసుకుంటున్న సమయంలో దావీదు వెళ్ళాడు. ఆ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల ఉండి ఆ శత్రువులను హతం చేస్తే కొంతమంది పారిపోయారండి. మిగిలిన ఆస్తి అంతా, భార్య బిడ్డలను, ఇంకా ఎక్కువ ఆస్తిని కూడా తిరిగి తెచ్చుకున్నట్లుగా మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దీని అంతటికీ కారణం ఏంటంటే దేవుని వద్ద విచారణ చేసేటటువంటి అలవాటు. దావీదు భక్తునికి దేవుని వద్ద విచారణ చేసే అలవాటు ఉండటం వలన, ఎంక్వైరీ చేయటం వలన తన ఆస్తి మాత్రమే కాదు, తన భార్య బిడ్డలను మాత్రమే కాదు కానీ ఇంకా విస్తారమైనటువంటి కొల్ల సొమ్మును ఆనాడు దావీదు భక్తుడు పట్టుకొచ్చాడండి. ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని వద్ద విచారణ చేసే అలవాటు నీకున్నదా? నువ్వు అసలు ఒక పని ప్రారంభిస్తున్నప్పుడు కానీ, ఏదన్నా పని చేస్తున్నప్పుడు కానీ దేవుని వద్ద నువ్వు విచారణ చేయగలుగుతున్నావా? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలండి. దేవుని వద్ద విచారణ చేయటం వలన మనకు ప్రయోజనం కలుగుతుంది. దేవుని వద్ద విచారణ చేయటం వలన మనకు మేలు కలుగుతుంది. దేవుని వద్ద మనం విచారణ చేయటం వలన మనకు లాభం కలుగుతుంది. దేవుని వద్ద విచారణ చేయటం వలన సరి అయిన మార్గంలో మనము నడిపించబడతామండి. దావీదు భక్తుడి జీవితంలో అదే జరిగింది. ప్రతిసారి ఏ సమస్య వచ్చినా, ఏం జరిగినా మోకరించేవాడు దేవుని వద్ద విచారణ చేసేవాడు, మోకరించేవాడు దేవునికి తెలియచేసేవాడు, మోకరించేవాడు దేవునిని అడిగేవాడు, దేవుని ద్వారా సమస్యకు పరిష్కారం పొందుకునేవాడు, దేవుని ద్వారా సహాయం పొందుకునేవాడు, దేవుని ద్వారా గైడెన్స్ తీసుకొని ముందుకు వెళ్ళటం వలన తన జీవితం అంతా సక్సెస్ఫుల్గా మార్చబడింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా దేవుని వద్ద విచారణ చేద్దాం. ఆ తర్వాత సౌలు చనిపోయిన తర్వాత, సౌలు కుమారుడైన యోనాతాను చనిపోయిన తర్వాత ప్రజలందరిక దావీదే ఇక మమ్మల్ని ఏలాలి అని ఇశ్రాయేలు యూదులు అనుకుంటున్న సందర్భంలో అది జరిగిన తర్వాత ఏం జరిగిందంటే 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం నుంచి చూస్తే, ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలోకి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చును
అని యెహోవా అతనికి సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటి వరకు సిక్లగ్లో ఉన్నాడండి. అప్పటి వరకు ఇశ్రాయేలీల బోర్డర్లో ఉన్నాడు, దాటి వేరే దేశంలో ఉన్నాడు, ఫిలిష్తీయుల దేశంలో. ఎప్పుడైతే సౌలు చనిపోయాడని, యోనాతాను చనిపోయాడని, వీరులందరూ చనిపోయారని తెలిసిందో, ఆ తర్వాత నేరుగా తన ప్రజలను తీసుకొని యూదా పట్టణంలోకి, ఇశ్రాయేల్ దేశంలోకి వెళ్ళాల. పరిస్థితి ఇది ప్రభు, మరి యుద్ధం జరిగింది ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీలకి. ఆ యుద్ధంలో సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. ఇశ్రాయేల్ని పరిపాలించడానికి ఇప్పుడు రాజు లేడు, నన్ను ఏం చేయమంటావు? యోధా వెళ్ళేదా, యోధా దేశం వెళ్ళేదా, ఇశ్రాయేల్ దేశం వెళ్ళేదా, ఎక్కడికి వెళ్ళమంటావు అంటే అని యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళొచ్చు, అయితే హెబ్రోనుకు వెళ్ళని దేవుడికి స్పష్టంగా దేవుడు దావీదుకు చెప్పాడని. ఎక్కడికి వెళ్ళాలో కూడా దేవుడు చెప్పాడు, ఎలా వెళ్ళాలో కూడా దేవుడు చెప్తాడండి. ఆ తర్వాత ఈ 2 సమూయేలు గ్రంథం అంతా మీరు చదువుకుంటే యుద్ధాలకు బయలుదేరినప్పుడల్లా దేవుణ్ణి దావీదు అడుగుతాడు, విచారణ చేస్తాడు. మరి ఎట్లా వెళ్ళమంటావు, ఎప్పుడు వెళ్ళమంటావు, ఏం చేయమంటావు, ప్రతిదీ దేవుని వద్ద విచారణ చేయటం వల్ల దేవుని ద్వారా సహాయాన్ని పొందుకున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని సాక్ష్యం చెప్తున్నాడు. ఓ ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో దేవుని వద్ద విచారణ చేసే అలవాటు మనకుందా లేదా? ఆనాడు దావీదు భక్తుడు ప్రతి విషయంలో దేవుని వద్ద విచారణ చేసి బాల్య దినముల నుంచి కడు వృద్ధుడయ్యే వరకు, మరణించే వరకు దేవుని వద్ద విచారణ చేస్తూనే ఉన్నాడు. ఆయన ద్వారా సహాయాన్ని పొందుకుంటూనే ఉన్నాడు. ఆయన ద్వారా గొప్ప కార్యాలు చేశాడు, సాహస కార్యాలు చేశాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు, స్థిరమైన కార్యాలు చేశాడు. నా జీవితాల్లో ఫెయిల్యూర్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసా? మనం విఫలం ఎందుకు అయిపోతున్నామో తెలుసా? మనం ఎందుకు నష్టపోతున్నామో తెలుసా? ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వద్ద విచారణ చేయలేకపోవటం వలన, దేవుని వద్ద మనము విచారణ చేయలేకపోవటం వలన, దేవునిని మనము అడగలేకపోవటం వలన, మన సొంత నిర్ణయాలు మనం చేసుకొని, మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళటం వలన మనము ఫెయిల్ అయిపోతున్నాం, మనము విఫలమైపోతున్నాం ప్రియులారా. అదే మనము ఏ పని స్టార్ట్ చేసినానో, ఏమి ప్రారంభిస్తున్నప్పటికీ మొట్టమొదటిగా మనము దేవుని వద్ద విచారణ చేస్తే దేవుడు మనకి దారి చూపిస్తాడు, దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు, దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు, దేవుడు మనల్ని లీడ్ చేసి మనకి మంచి మేలును, ఆశీర్వాదమును, క్షేమమును కలిగిస్తాడండి. ఆనాడు దావీదు భక్తుడికి కలిగించాడు క్షేమం, ఆశీర్వాదం, విజయాలు, గొప్ప పేరు ప్రఖ్యాతలు. కారణం ఏంటంటే దేవుని వద్ద విచారణ చేస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుని వద్ద విచారణ చేస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుని వద్ద విచారణ చేసి పొందుకుంటున్నాడు కాబట్టి. ఓ ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు, నేను, మనం అందరము ఈ దినము నుంచి విచారణ చేద్దాం. గతంలో కూడా దేవుని యందు విచారణ చేసి ఆయన ద్వారా అనేకమైనవి పొందుకున్నాం. ఇప్పుడు కూడా ప్రతి విషయంలో దేవుని వద్ద విచారణ చేద్దామండి. దేవునికి ప్రార్థన చేద్దాం. విచారణ చేయటం అంటే అడగటమే దేవుణ్ణి. విచారణ చేయటం అంటే అడగటమే. అయ్యా, మరి నేను పలానా ఊరు వెళ్ళాలనుకుంటున్నాను, ఎలా వెళ్ళమంటావు, ఎప్పుడు వెళ్ళమంటావు? అయ్యా, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, ఎప్పుడు చేయమంటావు, ఎక్కడ చేయమంటావు, ఎలా చేయమంటావు? అయ్యా, నా కుటుంబ పోషణ కొరకు, నా కుటుంబ అభివృద్ధి కొరకు, నాకు క్షేమం కొరకు పలానా పని చేయాలని నేను ఆశపడుతున్నానయ్యా, నాకు సహాయం చేయవా, తెలియచేయవా అని మనము దేవునిని అడగాలండి. దేవునిని అడిగితే ఆయన మనకి సహాయం చేస్తాడు, మనకు ఉత్తరం ఇస్తాడు, తన వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, దైవజనుల ద్వారా కూడా మాట్లాడతాడు. మంచిగా, పరిశుద్ధంగా, దైవ చిత్తములో దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడి ఆయన బిడ్డల ద్వారా, ఆయన సేవకుల ద్వారా మాట్లాడతాడు. అందరి ద్వారా కాదండి. వాక్యం చెప్పే ప్రతివారు దైవజనుడు కాదు.
పరిశీలించాలి. దేవుని చిత్తంలో నడిచేటటువంటి వ్యక్తి ద్వారే, భక్తిలో బ్రతికేటటువంటి దైవజనుడు ద్వారానే మాట్లాడతాడు. ఎవరితో పడితే వారితో. ఇప్పుడు భయంకరమైన రోజులు ఇవి. అక్రమం విస్తరించి అనేకులు ప్రేమ సల్లారిన భయంకర దినాలు, అనేక మంది అబద్ధ బోధకులు లేచి ఉన్నటువంటి దినాలు, ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు, ఏదేదో ఆశించి దేవుని సేవానికి వచ్చి తిరుగుతున్నటువంటి రోజులు. ఎవరు పడితే వాళ్ళు చెప్తే మీరు వినొద్దండి. దేవునిలో, భక్తిలో, వాక్యములో, దైవ చిత్తంలో బ్రతికే దైవజనులు చెప్పిన మాటలు వినండి. అప్పుడు మీరు మీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. పరిశీలన చేయండి. దానికంటే ముఖ్యంగా మీరు ఏ పనిని ప్రారంభించాలనుకుంటున్నా, ఏమి చేయాలనుకుంటున్నా దేవుని వద్ద విచారణ చేయండి. ప్రజలరా, దేవుని వద్ద విచారణ చేయండి. ఆనాడు దావీదు భక్తుడు ఏ పని చేయాలనుకున్నా, ఎక్కడ ఉండాలనుకుంటున్నా మొదట దేవుని వద్ద విచారణ చేసేవాడు. దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చేవాడండి. దేవుడు ఆయనకు ఉత్తరం ఇచ్చి అనేక విజయాలు ఇచ్చాడు, అనేక కార్యాలు చేయించాడు దేవుడు. ఈనాడు మన జీవితంలో కూడా దేవుడు మనకు ఉత్తరం ఇచ్చి అనేక విజయాలు మనకు అందించబోతున్నాడు, అనేక రకాలుగా మనల్ని బలపరచబోతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదివరకు మీకు దేవుని వద్ద విచారణ చేసే అలవాటు ఉంటే మంచిది. అది ఇంకా ఎక్కువ చేసుకునండి. ప్రతి పనిలో దేవుని వద్ద విచారణ చేయండి. ఇప్పటి వరకు మీరు దేవుని వద్ద విచారణ చేయకుండా మీ ఇష్టానుసారం మీరు చేస్తూ ఫెయిల్ అయిపోయి ఉంటే, ఈ దినము నుంచి దేవుని వద్ద విచారణ చేసే అలవాటును చేసుకోనండి. దేవుని వద్ద ప్రతిదీ పెట్టి ఆయన పాదాల చెంత మనం విన్నవించి, ప్రభువా నాకు సహాయం చేయని అడిగి మనము ఆయనకు అప్పగిస్తే మన పనులన్నీ సఫలపరుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, సక్సెస్లో మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆనాడు దావీదు భక్తుని ఆశీర్వదించిన దేవుడు ఈనాడు నిన్ను, నన్ను, మనందరిని ఆశీర్వదించి గొప్ప చేయబోతున్నాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభువా. చక్కని వాక్య భాగాన్ని మాకు అందించినందుకు స్తోత్రాలు. ఆనాడు దావీదు భక్తుడు మీ వద్ద విచారణ చేసి మీ ద్వారా ప్రభువా కార్యాలు పొందుకున్నాడు తండ్రి. మీకు స్తోత్రం. సాహస కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో మీరు నాయన దావీదు గారి పక్షాన జరిగించారు. ఈనాడు మేము కూడా ప్రభువా మీ వద్ద విచారణ చేయాలని, మీ ద్వారా సహాయం పొందుకొని జయ జీవితాలు పొందుకోవాలని, మా పనులన్నీ సఫలపరచుకోవాలని, దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మార్చబడాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. మేము మీ వద్ద విచారణ చేసే అలవాటు మాకు ఇచ్చి నాయన మీ ద్వారా గొప్ప కార్యాలు పొందుకున్నటకు, మేలులు ఆశీర్వాదాలతో దీవెనలతో నింపబడ్డకు మీ కృప చూపించమని, మహిమ మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.